నేటి రాశి ఫలితాలు. మేషరాశి. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా ఆశించిన విధంగా ముందుకు పెడతాయి. అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ఏ రకమైతే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారో ఆ లక్ష్య సాధనగా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది, పరాక్రమం, సాహసం పెరగడం, మిత్రులు తోబుట్టువులతో కలిపి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, అంతేకాకుండా దూర ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేసేవారికి, విద్యాపరమైన విషయాల్లో దూరంగా పెడదాం అనుకునే వాళ్ళకు కూడా చాలా విషయాలు ఆ విద్యాపరమైన విషయాల్లో అనుకూలతలు అనేవి, అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. దైవానికి సంబంధించిన కార్యక్రమాల మీద ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కానీ, స్త్రీల ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కుటుంబంలోని స్త్రీల విషయంలో. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో, ముఖ్యంగా గణితానికి సంబంధించిన విషయాలు కానీ, లాజిక్కి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళు చక్కటి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం, వాళ్ళ యొక్క రైటింగ్ స్కిల్స్ పెరగడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు మనం తీసుకోవాలి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా మనకి ఈ యొక్క కృత్తిక మిగిలిన పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 2 పాదాలు వస్తాయి. వీళ్ళకి ఈ వృషభ రాశి వారికి ఈ రోజున కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన ధోరణి ఉన్నా కూడా మీరు పట్టుదలగా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే క్రియేటివిటీ పెరగడం, పెట్టుబడుల విషయం ఆలోచించడం, ఇష్టమైన వ్యక్తులతో కలిపి తీసుకునే ఒక మాటకి రావడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణ అనేది కనబడుతుంది. అంటే ఆలోచనలలో మీతో వాళ్ళు ఏకీభవించకపోవడానికి అవకాశాలు లాంటి దానికి మనం అనుకోవచ్చు. అలాగే ముఖ్యులు అంటే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాలు కానీ, శత్రువులపై విజయానికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యక్తిగత అంశాల్లో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు జ్ఞాపక శక్తి విషయంలో విద్యార్థులు ఎక్కువ దృష్టిని కేటాయించాలి. ఎక్కువ శ్రమతో విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? మిథున రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కార్యక్రమాల్లో జయం లభించినప్పటికీ వాటిలో వేగంతో పాటుగా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు కూడా ఆస్కారం ఉన్న రీత్యా, అంటే చేస్తున్న కార్యక్రమాల్లో వేగంతో పాటుగా కోపం, దాంతో ఘర్షణ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకెడితే అది చక్కటి అనుకూలత ఇస్తుంది. మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక విషయాల్లో అనుకూలత, మీకు రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శత్రువులపై విజయం సాధించడం, ఆశించిన విజయాలు సాధించడానికి అన్ని విధాలుగా కూడా మీరు దృఢ సంకల్పంతో ఉండడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అంటే శ్రమ అనేది, వృత్తిపరమైన శ్రమ అనేది చాలా అధికంగా ఉంటుంది. వృత్తి కోసం వీళ్ళు ఎక్కువ సేపు సమయాన్ని కేటాయించడం, అలాగే సంతానానికి సంబంధించిన విషయాలలో కూడా వారి యొక్క ఆరోగ్య విషయం మీద దృష్టి ఎక్కువ కేంద్రీకరిస్తారు. వారికి సంబంధించిన విద్యా సంబంధమైన అంశాలలో కానీ, వారికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ మీరు ఆశించిన ఫలితాల కోసం మీరు ఎక్కువ కృషి చేయడం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే సంతాన సంబంధమైన విషయాలలో కూడా, అంటే వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా ముఖ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకొని వారి యొక్క విద్యాపరమైన విషయాల్లో నూతన మార్పులు చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళు ఆశించిన రీతిలో అనుకూలంగా ఉండడం, స్థిరాస్తుల మీద పెట్టుబడుల కోసం ఆలోచనలు చేయడం అనేది, అలాగే వారికి ముఖ్యంగా ఏదైనా భూమి, వాహనాలు వాటికి సంబంధించిన విషయాలలో కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయడం,
అంతేకాకుండా విద్యాపరమైన విషయాల్లో అంటే ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ రీసెర్చ్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకమైన మార్పులు, అంతేకాకుండా శ్రమకి తగిన గుర్తింపు, తండ్రి సహకారం, వృత్తిలో పై అధికారుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మా, మరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయండి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఈ యొక్క సింహరాశి కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శ్రమతో కూడిన బాధ్యతలు అనేవి ఒకటి లభిస్తాయి. అంతేకాకుండా వృత్తి సంబంధించిన అంశాలలో అనవసరమైన విమర్శలు రాకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బాధ్యతలతో పాటు విమర్శలకు కూడా అవకాశం ఉందన్న విషయం, ముఖ్యంగా కొలీగ్స్తో వ్యవహరించేటప్పుడు కానీ లేకపోతే వృత్తిపరమైన ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంత నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కానీ కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి ఉండే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించడానికి ఒకటి ప్రయత్నాలు చేయాలి. అలాగే గృహ వాతావరణం కూడా, అంటే గృహ వాతావరణం కానీ విద్యార్థులు కానీ విద్యాపరమైన అంశాలు కానీ నూతన విషయాల్లో కానీ కొత్తవి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయం కానీ గృహ నిర్మాణంలో ఏదైనా పెట్టుబడుల విషయంలో కానీ ఈ రోజున కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకుంటే చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలతగా ఉన్న ప్రశాంతత తక్కువగా ఉంటూ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే తీసుకునే నిర్ణయాలలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రశాంతత అనేది చాలా వరకు వీళ్ళకి తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన ఆత్మీయులతో సంప్రదించడం, వారితో ఈ రోజున చర్చల్లో పాల్గొనడం, అలాగే ఆధ్యాత్మికమైన ప్రయాణాల కోసం ఆలోచనలు చేయడం, ఆధ్యాత్మికంగా ఎలా అభివృద్ధి చెందాలి అంటే ఎలాగేదైనా ఆ ప్రయాణాలు కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాల మీద ఎక్కువ ఆసక్తిని చూపించడానికి అవకాశం అనేది, అలాగే భాగస్వామితో కలిసి దూర ప్రయాణాల కోసం కొన్ని పథకాలుగా వీళ్ళు ఏర్పరచుకుంటారు, ప్రణాళికలు ఏర్పరచుకోవడం అనేది. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళు ఎక్కువ ఆర్థిక అంశాలు, పెట్టుబడులు, వారి కోసం ఏదైనా కొత్త నిర్మాణాలకి వారి పేరు మీద ఏదైనా డిపాజిట్స్ కోసం కూడా నూతన ఆలోచన చేయడం అనేది అవకాశం ఉంది. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి విషయంలో మనం తీసుకున్నట్లయితే వృశ్చికానికి ముఖ్యంగా మన నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి మనం చెప్తాం. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే అది ప్రయాణం కావచ్చు, లేకపోతే నూతన వ్యక్తుల పరిచయాలు కావచ్చు, ఖర్చుల విషయంగానే ఇవన్నీ చాలా ఆచితూచి వ్యవహరించాలనేది మొదటి విషయం. రెండోది ఏంటంటే పెట్టుబడుల విషయంలో ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన విషయాల్లో కానీ లేకపోతే ఆర్థిక అంశాల్లో కానీ ఆకస్మిక ఆదాయాలకి లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడ పెట్టుబడుల మీద ఒకేసారి అంతా మెచ్యూరే ఆ అమౌంట్ రావడానికి అలాంటి ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా ఆస్తులకు సంబంధించిన విషయాల్లో నూతన పెట్టుబడులకి పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఇవొకటి వాళ్ళకి అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో మంచి న్యూస్ వినడం అంటే ఏదన్నా విద్యాపరంగా వాళ్ళు ఇంతకుముందు చేసిన ప్రాజెక్టుల మీద కానీ లేకపోతే ఏదైనా ఒలింపియాడ్స్ ఇలాంటి వాటి విషయాల్లో కానీ అలాగే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లో నూతన పరిచయాలతో కూడి నూతన ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. పెట్టుబడుల విషయాల్లో ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన వాటి మీద లాభాలతో పాటుగా వాటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశికి సంబంధించిన నక్షత్రాల్లో మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. వీళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే నూతన పరిచయాలు, ఆ నూతన పరిచయాల వల్ల నూతన లాభాలకు అవకాశాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, సన్మానాలు, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, వృత్తిపరమైన అభివృద్ధి, భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కొన్ని డిస్కషన్స్ లాగా చర్చలు లాంటివి జరగడం, నూతన భాగస్వామి వ్యాపారాలు విస్తరించడానికి ప్రణాళికలు వేసుకునే దిశగా కొత్త పరిచయాలను ఉపయోగించుకోవడానికి నూతన ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది. మకర రాశి.
మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి వాళ్ళ నక్షత్రాలు తీసుకున్నట్లయితే వీళ్ళకి మనకి ముఖ్యంగా ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఉంటాయి. మకర రాశి వాళ్ళు కష్టంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు, నూతన బాధ్యతలు తీసుకుంటారు, ఇతరుల బాధ్యతలను కూడా తమపై వేసుకొని పనులు పూర్తి చేయడానికి అన్ని విధాలా కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు, గుర్తింపు లేదని కొన్ని సందర్భాల్లో వాళ్ళు బాధపడడానికి ఆస్కారం ఉంది. పోటీలలో ఎక్కువ శ్రమతో కూడిన పోటీలలో వాళ్ళు ప్రయత్నాలు చేయడం, దాంట్లో అన్ని విధాల నెగ్గేందుకు అవకాశాలని తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. కొత్త రుణాలు ఏమన్నా చేయడానికి చేసే ప్రయత్నాలు అనేవి ఈ రోజున వాళ్ళకి చాలా వరకు అనుకూలిస్తాయి. ఆల్రెడీ ఉన్న రుణాలు తీర్చడం కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో వీళ్ళకి అనుకూలతలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. మా కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలోకి మనకి ఈ యొక్క ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున హృదయాందోళన, అంటే కొంచెం ఈ పని చేయనా వద్దా, లేకపోతే మానసికంగా ధైర్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే చేస్తే ఎంతవరకు నేను ముందుకెళ్ళగలను అనే భావన ఉన్నప్పటికీ అది మిగిలిన మిత్ర బృందంతో కలిసి మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే కుటుంబ వ్యక్తులతో కలిసి సంతానానికి సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు కానీ దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలలో కొన్ని శుభవార్తలు అందుకోవడం, అంటే వాళ్ళ యొక్క విజయాలకు సంబంధించి కానీ అభివృద్ధికి కానీ సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా వరకు అనుకూలతలు అనేది వీళ్ళు పొందడానికి ఆస్కారం అనేది కూడా అవకాశం ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా మిత్రులు ఎవరితో ఉన్నా కానీ, అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో సహకరిస్తాను అన్న మిత్రులతో ఈ రోజున ఆ విషయం గురించిన చర్చలు, అంటే జాయింట్గా కలిపి ఏదైనా చేద్దామనుకున్న మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? మీనరాశికి సంబంధించి మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు మనం పరిగణలోకి తీసుకుంటాం. మీనరాశిలోకి వచ్చేది పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి ఈ రోజున నూతన వాహనాలకు కానీ గృహానికి కానీ పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుందన్న విషయం మీద ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. అలాగే నూతన విద్యా విధానాల కోసం ప్రయత్నాలని అధికంగా చేస్తారు. విద్యాపరమైన విషయాల మీద ఆసక్తితో పాటుగా నూతన పుస్తకాలు కొనుక్కోవడం, వాటిని చదవడం, దాంట్లోంచి కొత్త విధానంగా వాళ్ళు ముందుకెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు లాంటివి చేయడం. అంతేకాకుండా గృహోపకరణాలు, గృహానికి సంబంధించిన విషయాలు, తల్లితో మంచి సంప్రదింపులు చేయడానికి అవకాశాలు చేసినప్పటికీ వాతావరణంలో ఎక్కువ ఉద్వేగాలకు అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది. అంటే మీరు ఎవరితో కలిసినా అది తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ, విద్యా సంబంధమైన విషయాలకు సంబంధించిన షాపింగ్లకు సంబంధించి కానీ, లేకపోతే నూతన వాహనాలు దేని గురించి మాట్లాడినా దానికి సంబంధించిన చర్చల్లో కొంత ఉద్వేగాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అవి నియంత్రించుకుంటూ ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మా ద్వాదశ రాశి